అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుమారుగా 1.5 సంవత్సరం కావస్తుంది. మరి ఈ 1.5 సంవత్సర కాలంలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో మరి రైతులు అనేక సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. మరి ఇవాళ గత 3 నెలలుగా యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మరి గత 3 నెలలుగా రైతులందరూ కూడా ఒక బస్తా యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతో మరి మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ నెల 9వ తేదీన అన్నదాత పోరు పేరుతో మరి రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, మరి మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి కడప నియోజకవర్గంలో కూడా మరి ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మరి రైతు సోదరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ర్యాలీగా వెళ్ళి మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో ఉంటే మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎక్కడ కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఒక పక్క రైతులు ఇబ్బంది పడుతుంటే మరి వాళ్ళ ఇబ్బందుల్ని మరి తెలుసుకొని మరి ఆ ఇబ్బందులను పరిష్కరించాల్సింది పోయి మరి ఈరోజు ఈ ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళను అవహేళన చేసే విధంగా మరి ఈరోజు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదేవిధంగా ఈరోజు రైతులందరూ కూడా ఒక బస్తా యూరియా కోసం క్యూలలో నిలబడి ఉంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యవసాయ శాఖ మంత్రి మరి బఫేని పోల్చడం జరుగుతుంది. అంటే బఫేలో అన్నాలు పెడతారు కదా, మరి ఆ బఫేలో అన్నాలు పెడితే మరి ప్రతి ఒక్కరు కూడా వరుసలో వచ్చి మరి ఆ అన్నాలు ఏ విధంగా పెట్టించుకుంటారో మరి అదేవిధంగా రైతులు కూడా మరి ఆ క్యూలో నిలబడి మరి ఆ యూరియాని తీసుకోవాలని చెప్పి ఆ బఫేని మరి పోల్చిన వ్యవసాయ శాఖ మంత్రి మన దౌర్భాగ్యం, మన రాష్ట్రం వాడే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ నేను ఒకటే, అసలు ఈయన వ్యవసాయ శాఖ మంత్రేనా అని చెప్పి ఒకసారి అనుమానం వస్తుంది మనకు. అసలు వ్యవసాయం అంటే ఈయనకు తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు ఈ 1.5 సంవత్సరాల కాలంగా మరి మీరు రైతులకు చేసింది ఏంటి? నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా మరి వ్యవసాయానికి సంబంధించిన, రైతులకు సంబంధించిన ఏ సమస్యలు పరిష్కరించావో ఒక్కసారి రైతులకు అందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు రైతులు ఇన్ని కష్టాలు పడి
ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు రైతులు మరి యూరియా కోసమైతే ఏమి, మరి వాళ్ళు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక మరి విలవిలలాడుతుంటే మరి వాళ్ళ కష్టాల్లో మరి పాలు పంచుకోవాల్సిన ఈ ప్రభుత్వం పెద్దలు, మరి ముఖ్యమంత్రి కానీ, మరి వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మరి అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా మరి రైతుల గురించి మాట్లాడిన పాపాన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ వాళ్ళను అవహేళన చేయడమే కాకుండా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో అందరికీ సరిపడే ఎరువులు మరి మనకు ఉన్నాయని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇవాళ మీరే చూడండి, మరి అనేక పత్రికలు చూశాం. మరి ఉదాహరణకు వాళ్ళ పత్రికే చూసుకుంటాం. ఆంధ్రజ్యోతిలో మనం చూశాం రైతులు ఏ విధంగా బార్లో నిలబడి మరి ఏ రకంగా మరి ఆ యూరియా బస్తా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ స్వయాన వాళ్ళ దినపత్రికే మరి ఏదైతే ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించడం జరిగింది. మరి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి ఈరోజు ఈ ప్రభుత్వము పెద్దలు, మరి ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఏదైతే వీళ్ళు రైతులను అవహేళన చేయడము, మరి ఈ సందర్భంగా నేను మీడియా ముఖంగా ఒకటే వీళ్ళను కోరుకుంటున్నాను, ఖచ్చితంగా మీరు రైతులకు క్షమాపణ కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ పాలనలో ఏ ఒక్క రైతు కూడా, ఏ రైతన్న కూడా సంతోషంగా లేడు. అదే గతంలో చూశాం, అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూశాం, రైతులు సంతోషంగా ఉన్నారు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉన్నింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి. మరి ఎక్కడ కూడా మరి ఎరువులు అనేది మరి ఏదైతే ఉందో రాష్ట్రానికి కేటాయించిన దాంట్లో 50% మార్కెట్ ద్వారా మరి సొసైటీల ద్వారా మరి ఆ రైతులకు మరి అందించిన పరిస్థితి. మిగతా 50% మరి ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు మరి ఏదైతే ఎరువులు అమ్ముకునే మరి ఆ దుకాణాలకు ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో చూస్తే మరి అది జరగని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే మార్కెట్ ద్వారా మరి సొసైటీల ద్వారా మరి ఏదైతే ఎరువులు మరి రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం ఏదైతే గతం నుంచి జరిగే పరిస్థితి నుంచి మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు ఇంకా సులువు చేయాలి అనే ఆలోచనతో మరి ఎవరికి రానటువంటి ఆలోచన మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డికి రావడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి 2000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మరి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి ఆ గ్రామంలో ఉండే రైతన్నలకందరికి కూడా నాణ్యమైన విత్తనాలు అయితేమి, ఎరువులు పంపిణీ చేసిన కార్యక్రమం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకమునుపు మనం చూస్తే మరి మండల హెడ్ క్వార్టర్స్లో మరి ఎరువుల కోసమైతేమి, విత్తనాల కోసమైతేమి మరి వేలాది మంది రైతులు మరి బార్లుగా నిలబడిన పరిస్థితి మనం గతంలో చూశాం. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని సరళీకృతం చేయాలి, ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారానే మరి ఆ గ్రామంలో ఉండే రైతులకందరికి కూడా మరి వాళ్ళకందరికి కూడా విత్తనాలు కానీ ఎరువులన్నీ కూడా పంపిణీ చేసిన ప్రభుత్వం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.